బ్యాక్ హోమ్ నిజామాబాద్ నుంచి బ్రేకింగ్ వస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పై ఆరోపణలు వచ్చాయి. తమను వేధిస్తున్నాడని ఎక్సైజ్ ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్ డౌన్కి సిద్ధమవుతున్నారు ఎక్సైజ్ ఉద్యోగులు. ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజీనామా చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ రాజీనామా చేశారు సోమిరెడ్డి. ఆ కారణంగా తనను కమిషనర్ దూషించాడని మనస్తాపం చెందారు ఆయన. ఎక్సైజ్ శాఖలో పని చేయలేను అంటూ సోమిరెడ్డి లేఖ రాశారు. కమిషనర్ తీరుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సోమిరెడ్డిని పరామర్శించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దివాకర్, ఎందుకు అంతమంది అతనికి వ్యతిరేకంగా గళమెత్తారు? ఆ ఎక్సైజ్ కమిషనర్ ఏం చేశారు? ఉద్యోగుల్ని వేధించడం ఏమిటి? దీనికి సంబంధించి అధికారులు ఏం ఆరా తీస్తున్నారు? ఇది ఎక్సైజ్ శాఖల కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఏకంగా నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దాంట్లో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన కమిషనర్ పై పలు ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇది నా ఒక్కని విషయమే కాదు, ఉద్యోగులందరూ లోపల మదన పడుతున్నారు కానీ ఎవరు బయటకు చెప్పుకుంటలేరు. ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన తీవ్ర మనస్తాపం చెందుతూ లేఖ విడుదల చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు సోమిరెడ్డి. అయితే ఈయనకు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారు కమిషనర్ అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అందరి ముందు, సహ ఉద్యోగుల ముందు బూతు మాటలు తిడుతూ అతన్ని మానసికంగా వేధించారని, సహ ఉద్యోగుల ముందు తిట్టడంతో మానసికంగా చాలా వేదనకు గురవుతున్నానని చెప్పి సోమిరెడ్డి ప్రస్తావించడం జరిగింది. దాని ఆత్మగౌరవంతో బతుకుతానే తప్ప ఆకలితో బతుకుతాను కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా కోల్పోనని లేఖలో ప్రకటించడం జరిగింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా, నాలాంటి సిన్సియర్ అధికారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కొనసాగలేరు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది. అటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డికి మద్దతుగా ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిలుస్తున్నట్లు చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని సహ ఉద్యోగులకు చెప్పినప్పటికీ ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకేసారి అందరి ముందు అట్లా వేధించడము, అంటే తీవ్ర పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో డిశ్చార్జ్ కానున్నారు. కానీ ఉద్యోగం చేయలేనంటూ డిప్యూటీ కమిషనరే ఏకంగా లేఖ రాయడం, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతుంది. ఎక్సైజ్ కమిషనర్ పై వస్తున్నటువంటి ఆరోపణలను ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఆయన తీరు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సోమిరెడ్డి గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ మద్యపాన నిషేధం కానీ ఇతర విషయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో జరిగినటువంటి సౌమ్య హత్య కేసు, గాంజాయి స్మగ్లర్లు ఎవరైతే సౌమ్య అనే కానిస్టేబుల్ ను హత్య చేశారో ఆ కేసును కూడా సకాలంలోనే ఛేదించారు. కానీ కొన్ని టార్గెట్లు విధించడం కానీ వేరే ఇతరత్ర విషయాల్లో పర్సనల్ గా దూషించడం తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అయితే ప్రకటించారు. ఇది ఇప్పుడు కలకలం రేపుతుంది ఎక్సైజ్ శాఖ. రైట్ దివాకర్, అది పరిస్థితి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పై ఆరోపణలు, తమను వేధిస్తున్నాడు అని ఎక్సైజ్ ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెన్ డౌన్కు సిద్ధమవుతున్నారు ఎక్సైజ్ ఉద్యోగులంతా కూడా. ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అయితే ఏకంగా రాజీనామా చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ రాజీనామా చేశారు సోమిరెడ్డి. అకారణంగా తనను కమిషనర్ దూషించారని మనస్తాపం చెందారు. ఎక్సైజ్ శాఖలో పనిచేయలేనంటూ సోమిరెడ్డి లేఖ రాశారు. ఈ విషయంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎక్సైజ్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పై ఇప్పుడు ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారు, ఎలా విచారణ చేస్తారు? ఉద్యోగులు ఆరోపిస్తున్నదంతా నిజమేనా? ఒకవేళ నిజమై ఉంటే ఏ రకంగా ఉద్యోగులను ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వేదనలకు గురి చేస్తున్నారు అన్నది ఇప్పుడు పాయింట్ అవుతుంది. తమను వేధిస్తున్నాడని ఉద్యోగులంతా పెన్ డౌన్కి సిద్ధమవుతున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంటే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆలోచించవచ్చు ఏం జరిగి ఉంటుందో. కమిషనర్ తీరును నిరసిస్తూ సోమిరెడ్డి రాజీనామా చేశారు. తనను అకారణంగా దూషించాడు అని చెప్పి డిప్యూటీ కమిషనర్ మనస్తాపం చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్ని శాఖల్లో మళ్లీ ఆంధ్ర వాళ్లను నింపుతున్నారని ఆరోపించారు ఆయన.
గతంలో ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ ఉద్యోగులు ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. మంచి ఆఫీసర్, చాలా డిపార్ట్మెంట్ అంటే ఆంధ్ర గవర్నమెంట్ ఎట్లుండే అంటే ఇది ఒక చెడ్డ పేరు ఉండేదంతా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కష్టపడి గుర్తింపు లేదు, కష్టపడి గవర్నమెంట్కి రెవెన్యూ తెచ్చే డిపార్ట్మెంట్ అది. గుడంబాన్ని అరికట్టడము, నకిలీ మద్యాన్ని అరికట్టడము, అట్లా చేయడము. ఎక్సైజ్ ఆదాయంతోనే అత్యధిక శాతం పనులు జరిగేటివి. మరి చెడ్డ పేరుని మార్చి 10 సంవత్సరాల్లో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక మంచి పేరు తీసుకొచ్చి మంచి ఆఫీసర్లు ఉన్న ఇలా ఒక్కొక్కరు ముగ్గురికి స్టంట్లు పడ్డాయంటే ఒక అధికారి వల్ల, ఒక ఎక్సైజ్ కమిషన్ నిర్వాహకం వల్ల. ఆయన ఒక ఆంధ్ర అధికారి, ఆయన డైరెక్ట్గా వచ్చిండు, ఎక్సైజ్ కమిషన్ ఇచ్చిండు. ఆయన అటిట్యూడ్ వల్ల ఇలా టోటల్ ఒక వ్యక్తుల వల్ల ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. వ్యక్తుల వల్ల ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలు మంచిగా ఉన్నారు. రాజకీయ నాయకులు అధికారుల వల్ల ఏమైందంటే భేదాలు వచ్చినాయి. లాస్ట్ చివరకు రాష్ట్రమే విడిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 అంశాలు. మరి నీళ్ళ విషయానికి వస్తే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి నీటిపారుదల శాఖలో ఇక్కడ అడ్వైజర్గా ఉన్నాడు. ఇక్కడ ప్రాజెక్టులకు ఎప్పుడు అడ్డమే ఆయన. ఇప్పుడు ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను చూస్తే ఏముంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం నింపేసారు, ఇరిగేషన్ల ఆఫీస్ డిపార్ట్మెంట్లో మొత్తం నింపేసారు.